సూర్యాపేట జిల్లా మన చద్దన్నం పేరిట కేవై గిరివారి ఆధ్వర్యంలో సూర్యాపేటలో నూతనంగా ప్రారంభించారు. నిర్వాహకులు పసల భాస్కర్ మాట్లాడుతూ, మనం చద్దన్నం ముఖ్య ఉద్దేశం అనేక రుగ్మతలతో బాధపడుతున్న వారి కోసం గ్యాస్ ట్రబుల్, అల్సర్, రివర్స్ సిరోసిస్, బీపీ, షుగర్ ఉన్న వారి కోసం ప్రతిరోజు చద్దన్నం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం మన సూర్యాపేట పట్టణంలో ప్రారంభించడం జరిగింది. సో మన కేవై గిరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మన చద్దన్నం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన కడుపులో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క అనేక రకాల రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారో, అది గ్యాస్ ట్రబుల్ కావచ్చు, లివర్ సిరోసిస్ కావచ్చు, అల్సర్స్ కావచ్చు, తర్వాత పొట్ట టైట్ అయిపోవడం కావచ్చు, ఇంకా వేరే రుగ్మతలైనటువంటి బీపీ, షుగర్, ఒబేసిటీ లాంటి దాదాపు ఒక 900 రకాల రుగ్మతలతో బాధపడుతున్నారో వాటన్నిటికీ చక్కటి పరిష్కారము ఈ యొక్క మన చద్దన్నం అనేటటువంటి కార్యక్రమం. ఎవరైతే వారి యొక్క రోజువారీ ఆహారంలో భాగంగా ఉదయాన్నే సన్ రైజ్తో పాటుగా ఈ యొక్క చద్దన్నాన్ని వాళ్ళ కడుపులోకి తీసుకుంటారో వారి యొక్క కడుపులో మంచి బ్యాక్టీరియాని పంపించేసి యాసిడోసిస్ని బ్యాలెన్స్ చేయడం వలన చాలా చక్కగా వారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉందన్నమాట. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేమందరం కూడా చాలా చక్కగా వీరందరి ఈ యొక్క మా మాస్టర్స్ అందరి యొక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ప్రారంభించడం జరిగింది. సో మనం ఈ యొక్క సూర్యాపేట పట్టణంలో ప్రతి ఒక్కరికి ఉదయము 7 గంటల నుంచి 10:30 వరకు ఈ యొక్క కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి ఆహారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా అందుబాటు ధరలో కూడా వీటిని తీసుకురావడం జరిగిందనమాట. వీటితో పాటుగా మంచి పోషక విలువలు కలిగినటువంటి నువ్వుల లడ్డు, తర్వాత అవిసెల లడ్డు, వీటిలో మనం ముఖ్యంగా ఈ యొక్క తాటి బెల్లము, నెయ్యి కాంబినేషన్ తోటి ఒక అద్భుతమైనటువంటి బ్రెయిన్ బూస్టింగ్, బోన్ స్ట్రెంగ్తన్ కలిగినటువంటి యొక్క పోషక విలువలు కలిగిన లడ్డును కూడా మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. అది కూడా కేవలం అతి తక్కువ ధరలో కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో కాబట్టి మన సూర్యాపేట పట్టణ వాసులు, చుట్టుపక్కల వాసులు అందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమం మన ఈ యొక్క ఛానల్ తరఫున మన అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన వ్యవస్థాపకులు కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడతారు. సార్, అందరికీ నమస్తే అండి. నల్గొండలో గత 10 నెలల నుంచి మన చద్దన్నం అనే ఒక స్టాల్ని స్థాపించినాము. అక్కడి నుంచి కూడా అన్ని జిల్లాలకి, అన్ని మండల కేంద్రాలకి ఈ చద్దన్నం స్టాల్ని ఫ్రాంచైజీ రూపంలో ఇస్తున్నామండి. ఈరోజు మన సూర్యాపేటలో మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభించినాం. ఈ చద్దన్నం అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఒకప్పుడు మన తాత ముత్తాతలు 100-120 ఏళ్ళు ఏ నొప్పి రోగం లేకుండా, బీపీ లేకుండా, షుగర్ లేకుండా, థైరాయిడ్ లేకుండా చాలా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించారు. మరి మన వాళ్ళేమో ఇప్పుడు 60 ఏళ్ళకే 70 ఏళ్ళకే సకల రోగాలతో సతమతమై అర్ధాయిస్తోని జీవితాన్ని ముగిస్తున్నాము. ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి వెనక పోయి చూస్తే మన తాత ముత్తాతల కాలంలో టిఫిన్స్ కానీ, బోండాలు కానీ, ఇడ్లీలు కానీ, ఇప్పుడున్న దోషాలు కానీ, ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్ కానీ ఏది లేదండి. మన వాళ్ళు ఒకప్పుడు ఏం తిన్నారంటే, పొద్దుగాల నైట్ మిగిలిన అన్నాన్ని తిని చద్దన్నం రూపంలో వాళ్ళు తిని